జరిగిందని అన్నారు. సీఎం రేవంత్ మజ్లిస్ మీటింగ్ కి సహకరించారని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వక్ఫ్ చట్ట సవరణను ప్రధాని పేద ముస్లిం కుటుంబాల కోసం తీసుకొచ్చారని అన్నారు. బడా బాబులు బడా చోర్లంతా కలిసి పెద్ద మీటింగ్ హైదరాబాద్లో పెట్టారని విమర్శించారు బండి సంజయ్. ఎంఐఎం ఏనాడైనా అంబేద్కర్ జయంతి వర్ధంతి నిర్వహించిందా అని ప్రశ్నించారు. ఓల్డ్ సిటీలో ఎక్కడైనా అంబేద్కర్ విగ్రహం పెట్టారా అంటూ కౌంటర్ ఇచ్చారు. హర్యానాలో సిక్కుల దేవాలయం, రైల్వే స్టేషన్, పార్లమెంట్ వక్ఫ్ భూములు అంటున్నారని అన్నారు. అయోధ్యలో రాముడు పుట్టిన స్థలానికి ఆధారం అడిగారని, కానీ వక్ఫ్ భూములకు అవసరం లేదా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టుపై తమకు నమ్మకం ఉందన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి స్థలంలో దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసినటువంటి మీటింగ్, దారూర్ స్థలంలో జరిగిన మీటింగ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పాన్సర్ చేసిన మీటింగ్. అది నేను మళ్ళీ చెప్తున్నా, కర్త కర్మ క్రియ అంతా కూడా రేవంత్ రెడ్డి గారే. అన్ని రకాలుగా సహాయం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ ద్వారా వాళ్ళు సాధించిందేంది? ఇలా పేద ముస్లింల పొట్టగొట్టిన బడా చోర్లంతా కలిసి పెట్టిన మీటింగ్ అది. మస్జిద్కు మీటింగ్ పెట్టే హక్కు లేదు, అధికారం లేదు. ఇలా విషసర్పము తన పిల్లలను తానే తింటుందట. అంతకంటే డేంజర్ మస్జిద్ నేతలు. వాళ్ళ ఒక మంచి ఆలోచనతోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొస్తే దానికి సహకరించి సమర్థించాల్సినటువంటి ఈ పార్టీ నేతలు ముస్లింల ముసుగులో ఇలా భారతీయ జనతా పార్టీని విద్వేషంతో విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మతం కోణంతో చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు త్రిబుల్ తలాక్ రద్దు చేసినప్పుడు కూడా దేశవ్యాప్తంగా మత కలవలు జరగాలని చెప్పి కోరుకున్న పార్టీలు, సంఘాలన్నీ, పెట్టిన సంఘాలన్నీ కూడా ఆ రోజు ఏం చేయలేకపోయారు. ఈరోజు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేద ముస్లింల గురించి ఆలోచిస్తున్నారు. ఇన్ని లక్షల కోట్లు దేశవ్యాప్తంగా వక్ఫ్ సంబంధించి ఆస్తులుంటే దానివల్ల ఏ ఒక్క ముస్లిం పేద ముస్లిం కుటుంబానికి ఏమైనా న్యాయం జరిగిందా? పేద ముస్లిం కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేసినరా? ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చినరా? ఒక రూపాయి లాభం జరిగిందా? కేవలం నిన్న మీటింగ్ పెట్టిన బడా చోర్లందరికీ న్యాయం జరిగింది. ఇవాళ ఈ వక్ఫ్ సవరణ వల్ల వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది. వాళ్ళు అక్రమంగా స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కొంప కుళ్ళరైతుంది. వాస్తవాలు బయటపడతాయని భావించే నిన్న పెద్ద మీటింగ్ అని చెప్పి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ, ఇతర ముస్లిం సంఘాలు అన్ని కలిపి మీటింగ్ పెట్టిన వాళ్ళు ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించారు.